హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్ కార్డ్ స్టోరీస్ వాళ్ళు. ఇప్పుడు మీరు వినబోతుంది మనసు మాట విందో స్టోరీలోని 98వ భాగం. అయినా రాహుల్ పట్టించుకోకుండా రెండు దెబ్బలు తన చేతులకి వేయగానే అది లెదర్ బెల్ట్ కావటం వలన ఎర్రని వాతలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటే స్వాతి ఏడుస్తూ, సచ్చినోడా, నేను ఆడపిల్లనరా, ఇంత ఘోరంగా ఎలా ప్రవర్తిస్తున్నావు? దానితో కొడితే చచ్చూరుకుంటాను, వదిలేరా నన్ను, నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాను, ఈ నరకం నా వల్ల కాదు అని అరుస్తూ ఉంటే రాహుల్ మరొక దెబ్బ వేసి, ఇలానే సీతగారు కూడా కొట్టించుకున్నారు కదా, అప్పుడు అనిపించలేదా ఈ దెబ్బలు మేడంకి కూడా నొప్పిగా అనిపిస్తాయని? ఆ రోజు మీరు కనికరం చూపించినప్పుడు మీలాంటి వాళ్ళ మీద నేనెందుకు కనికరం చూపించాలి? నేను సీత మేడం లాంటి సాఫ్ట్ పర్సన్ని కాదు. నా గురించి ఆల్రెడీ నీకు అర్థమైనా కూడా నోరు లేపావు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేశావు, సో పనిష్మెంట్ కంపల్సరీ అంటూ మరో దెబ్బ కూడా గట్టిగా వేశాడు, ఈసారి వీపు మీద. దెబ్బకి తను వేసుకున్న డ్రెస్ చినిగి మరి దెబ్బ నేరుగా వంటిని తాకటంతో తను పెట్టిన కేక ఫ్లాట్ మొత్తం వినిపించింది గట్టిగా. అయినా సరే రాహుల్ వదిలేయలేదు. చాలా కోపం మీద ఉన్నాడు. ఇప్పుడు కానీ రామ్ రియాక్ట్ అయితే తన జీవితం రోడ్ మీదకి రావడంతో పాటు స్వాతికి నరకం చూపించడం కూడా స్టార్ట్ అవుతుంది. అంతకంటే ముందు స్వాతికి నరకమే బెస్ట్ అనుకుని తన రియాక్షన్ చూపిస్తూ తన ఒళ్ళు హూనం చేసేశాడు ఒక అరగంట పాటు బెల్ట్ దెబ్బలతో. ఎక్కడా తేడా లేకుండా ఒళ్ళంతా వాతలు తేలటంతో స్వాతి గట్టిగా ఏడుస్తూ ఒక మూల మోకాళ్లలో మొహం దాచి కన్నీరు పెట్టుకుంటూ ఉంటే రాహుల్ మాత్రం ఆవేశంగా సోఫాలో కూర్చొని, ఎందుకు ఏడుస్తున్నావు? నీ వల్ల నేనెంత రిస్క్లో పడ్డానో తెలుసా? ఎంతో కష్టంగా ఈ పొజిషన్కి వచ్చాను, దీన్ని కూడా సర్వనాశనం చేయాలని అనుకుంటున్నావు నువ్వు? నీకు ఆ అవకాశం ఇవ్వను. ఈ రోజుతో నీకున్న కాస్త ఫ్రీడమ్ కూడా ఎగిరిపోయింది అంటూ స్వాతి దగ్గర ఉన్న మొబైల్ పీస్ పీస్ చేసేశాడు ఫోర్స్గా ఫ్లోర్ కేసి కొట్టి. దెబ్బకి ఉలిక్కిపడిన స్వాతి పగిలిపోయిన మొబైల్ చూస్తూ నా మొబైల్ అని అరుస్తూ ఉంటే రాహుల్ చుప్ అని గట్టిగా అరిచి భయంతో బిక్కుబిక్కుమంటూ తన వైపు చూస్తున్న స్వాతి వైపు ఆవేశంగా చూస్తూ, ఈ మొబైల్ వల్లే కదా నువ్వు అక్కడి వరకు వచ్చావు. ఇప్పుడు ఇది కూడా లేదు. ఈ రోజు నుంచి ఈ ఫ్లాట్ దాటి నువ్వు అడుగు కూడా బయట పెట్టకూడదు. పెట్టాలని ట్రై చేస్తే భర్త చేతుల్లో చనిపోయిన భార్య అని తర్వాత రోజు మెయిన్ పేపర్లో మెయిన్ హెడ్డింగ్ వస్తుంది, గుర్తుంచుకో అని ఆవేశంగా చెప్పి పైకి లేచిన రాహుల్, నేను ఫ్రెష్ అయి వస్తాను, ఆలోపు ఇక్కడంతా క్లీన్ చేసే అని నువ్వు రెడీగా ఉండు. ఈరోజు మన శోభనం. ఈ రోజు కాదు, ఈ క్షణం నేను ఫ్రెష్ అయి వచ్చాక నువ్వు ఏడ్చినా గింజుకున్నా వదిలే సమస్యే లేదు అని సీరియస్గా చెప్పి ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోతే స్వాతి గుండెల్లో గుణపందిగినంత ఎక్స్ప్రెషన్ ఇచ్చి, వీడు నన్ను వదిలేలా లేడు, ఇన్ని దెబ్బలు కొట్టినా కూడా కనికరం చూపకుండా ఇప్పుడు మళ్ళీ రేప్ చేస్తాడంట. అమ్మో, ఇక్కడ ఉంటే ఖచ్చితంగా నా శవం తేలుతుంది ఈ రోజుతో, తప్పించుకోవాలి అనుకుంటూ ఓపిక లేకపోయినా లేచి మరీ పరుగున డోర్ వరకు వెళ్ళి లాగటానికి ప్రయత్నించింది. కానీ అది రాకపోవటంతో లాక్ చేశాడని అర్థమై బాల్కనీ వైపు వెళ్ళింది. అది కూడా లాక్ చేసి ఉండటంతో మరో బెడ్రూమ్లోకి వెళ్ళి దాక్కుంటేనైనా ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుని మరో బెడ్రూమ్లోకి వెళ్ళి లోపల నుంచి లాక్ చేసుకొని కబోర్డ్స్ పక్కన కొంచెం ఖాళీ ఉంటే ఆ కబోర్డ్స్ పక్కన దాక్కొని బిక్కుబిక్కుమంటూ రాహుల్ వస్తాడేమోనని భయంగా చూస్తూ ఉంది. తను ఊహించినట్టే 20 నిమిషాల తర్వాత రూమ్ డోర్ ఓపెన్ అవ్వటం, రాహుల్ లోపలికి రావటం, స్వాతి ఎక్కడ ఉన్నావా అని అరవటం జరిగిపోయాక స్వాతి వణికిపోతూ నోటి మీద చేతులని అడ్డం పెట్టుకొని తన ఊపిరి కూడా బయటికి రానివ్వనంత సైలెంట్గా బిక్కుబిక్కుమంటూ ఇంకా ఇంకా లోపలికి జరుగుతూ ఉంటే టక్కున తనని పట్టేసుకున్న రాహుల్ విసురుగా స్వాతిని వెనక్కి లాగి అక్కడే ఉన్న ఫ్లోర్ మీదకి విసిరి కొట్టాడు.
ఆ విసిరి కొట్టడమే గోడకి తగలటంతో అమ్మ అని గట్టిగా అరిచిన స్వాతి తలెత్తి చూసేసరికి అప్పటికే రాహుల్ తనకి అడుగు దూరంలో ఉండటంతో భయపడిపోయి, రాహుల్ ప్లీజ్ వదిలేయ్, నాకు చాలా గట్టి దెబ్బ తగిలింది, చూడు రక్తం కూడా వస్తుంది అని గోడ తగిలి నుదురు చిట్లి వస్తున్న రక్తం చూపిస్తూ ఏడుస్తూ ఉన్న రాహుల్ అలానే కర్కశంగా చూస్తూ ఉంటే స్వాతికి భయం వేసి, వదిలే రాహుల్, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాట్లు చేయను, ప్లీజ్ ఈ ఒక్కసారికి వదిలే అని బ్రతిమలాడింది. కానీ తన ఆశని నిరాశ చేస్తూ రాహుల్ కనికరం చూపకుండా స్వాతి కాలు పట్టి ఫ్లోర్ మీదకి లాగి తన మీదకి చేరిపోయాడు క్షణాల్లోనే. స్వాతి గట్టిగా అరుస్తూ వదిలేయమని బ్రతిమలాడుతూ ఉంటే కొంచెం కూడా పట్టించుకోకుండా రాహుల్ తను ఉన్న కోపంలో మరోసారి స్వాతి తనకి ఎదురు తిరగకుండా ఉండటానికి అన్నట్టు స్వాతిని తన సొంతం చేసుకున్నాడు. క్షణానికి స్వాతి రాహుల్ బాహువుల్లో నలిగిపోతూ ఉంటే తన మీద తనకే కోపం వస్తుంది. ఆ కోపంలో రాహుల్ గుండెల మీద రక్తం వచ్చేలా కొరికి వదిలి, నన్ను వదిలే, లేదంటే చంపేస్తాను అని బెదిరింపులకి దిగింది. ఎప్పుడైతే స్వాతి తనని కొరికిందో అప్పుడే చిన్నగా తన పట్టు సడలించిన రాహుల్ తన వార్నింగ్కి కోపం వచ్చి తన చెంపల మీద గట్టిగా కుట్టి, ఎంత జరుగుతున్నా సరే నీలో కొంచెం కూడా మార్పు లేదు, అందుకే నీ పరిస్థితి ఇక్కడ వరకు వచ్చింది. పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు నీ ఒంటి మీద చేయి వేయలేదు నేను. నువ్వు నా ఇంటి పని మనిషిగా చేస్తే చాలు అనుకున్నాను. కానీ ఇప్పుడు నీకు బాగా పొగరు పెరిగిపోయింది. నేను మౌనంగా ఉంటున్నందుకు ఆ పొగరు దిగింది ఈ దెబ్బతో అని కోపంతో చెప్పి తనని బలవంతంగా సొంతం చేసుకున్నాడు రాహుల్. అరగంట తర్వాత తన టీషర్ట్ భుజాల మీద వేసుకుని బయటికి నడుస్తున్న రాహుల్ ఒక మూలకి కూర్చొని ఏడుస్తున్న స్వాతితో, నువ్వు ఎంత అణిగిమణిగి ఉంటే నీ జీవితం అంత బాగుంటుంది స్వాతి. భర్త అడుగుజాడల్లో భార్య నడవాలి, అంతేకాని భర్తని ఎదిరించి కాదు, అతనిని నాశనం చేస్తూ కాదు. అర్థమైందా? ఈ రోజు కూడా ఆఫీసులో నీ పొగరు చూపించి ఇప్పుడు నీ జీవితం ఇలా చేసుకున్నావు. లేదంటే నీ జోలికి రావాలి అని నాకు సరదా కాదు. బికాజ్ నువ్వంటే నాకేమీ ఇంట్రెస్ట్ లేదు. నువ్వు తప్ప నా జీవితంలో వేరే ఏ అమ్మాయి వచ్చినా సరే సంతోషంగా యాక్సెప్ట్ చేసేవాడిని. నా కర్మ కొద్దీ నువ్వొచ్చావు. ఏం చేయను? ఆ కర్మ అనుభవించక తప్పదు అని సీరియస్గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతే స్వాతి ఇంకా గట్టిగా ఏడుస్తూ, అయిపోయింది, అంతా అయిపోయింది, ఇక నేను చేయటానికంటూ ఏమీ లేదు. ఇన్ని రోజులు వీడు నా ఒంటి మీద చేయి వేయలేదు కాబట్టి ఎప్పుడో ఒకసారి వదిలేస్తాడు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. ఇక ఆశ కూడా నాశనం అయిపోయింది. అసలు ఎందుకు స్వాతి నీకు వేరే వాళ్ళతో నోరు మూసుకుని వచ్చేసుంటే పోయుండేది కదా. ఇప్పుడు చూడు, నీ ఫ్రీడమ్ పోయింది, నీ ఫోన్ పోయింది, నీ శరీరం కూడా వాడి చేతుల్లో నలిగిపోయింది. దీనికి నాకు బాధగా లేదు. ఎప్పటికైనా ఇది జరిగేదే. బికాస్ తప్పకుండా వాడు నన్ను కన్యగా అయితే వదిలిపెట్టాడు. కానీ కనీసం నా మనసు అర్థం చేసుకోకుండా వాడు నన్ను బలవంతం చేశాడు చూడు, అది తట్టుకోలేకపోతున్నాను. నన్ను భార్యగా బయటకి చెప్పుకోవటానికి ఇష్టం లేనప్పుడు ఆ భార్య మీద చేయి వేయటం ఏంటి అని రాహుల్ని తిట్టుకుంటూ తనని తాను తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఆ రాత్రంతా అక్కడే గడిపేసింది, మంచినీళ్ళు భోజనం ఏదీ చేయకుండా. తర్వాత రోజు ఉదయం తన మొహం మీద గట్టిగా వాటర్ పడగానే ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన స్వాతికి ఎదురుగా కోపంగా తననే చూస్తున్న రాహుల్ కనిపించి భయం వేసి, నన్నేం చేయకు రాహుల్ అని అంటుంటే రాహుల్ చిరాగ్గా, నిన్నేదైనా చేసే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. ఇంత టైం నిద్రపోతే ఇంటి పని ఎవడు చేస్తాడు? ముందు లేచి పని చూడు అని అరిచి స్వాతిని లేవదీశాడు.
కానీ అప్పటికే జరిగిన దానికి బెదిరిపోయిన స్వాతి ఆ రాత్రంతా నిద్రపోకుండా కలవరిస్తూ ఉండటంతో పాటు జరిగిన దానివల్ల విపరీతమైన జ్వరం తెచ్చేసుకుంది. స్వాతి శరీరం అగ్గిలా కాలిపోతూ ఉంటే కంగారుగా జ్వరం వచ్చిందా చెప్పాలి కదా, మూగమొద్దులాగా ఇలా పడుకుంటే ఎలా అని సీరియస్గా చెప్పి స్వాతిని బయటికి లాక్కొచ్చి తను ఫ్రెష్ అయ్యాక తన చేత పాలు తాగించాక టాబ్లెట్ వేసి ఈ రోజుకి రెస్ట్ తీసుకో, రేపటి నుంచి ఎప్పటిలా నీ పనులు నువ్వు చూసుకో అని చెప్పి ఆ రోజుకి రాహుల్ లీవ్ పెట్టేసి మరి ఇంట్లోనే ఉంటూ ఇంటి పనంతా చేస్తూ ఉంటే స్వాతి ఆశ్చర్యంగా, ఇదేంటి నిన్నటికి నిన్న అలా బిహేవ్ చేసి ఇప్పుడు నాకు బాగోపోతే ఇలా బిహేవ్ చేస్తున్నాడు, ఇదంతా భార్యగా నా మీద ఇష్టమా లేదంటే తన వల్ల నాకు ఇలా జరిగిందన్న గిల్టీనెస్నా అని అనుకుంటూ సైలెంట్గా రాహుల్ని చూస్తూ ఉంది స్వాతి. టిఫిన్ ప్రిపేర్ చేసిన రాహుల్ స్వాతికి స్వయంగా తనే ఫీడ్ చేస్తూ ఉంటే స్వాతికి భయం పట్టుకుంది. ఇప్పుడు ఇంత కన్సర్న్ చూపిస్తున్న రాహుల్ తినిపించాక మళ్ళీ ఏదైనా చేస్తాడేమోనని అదే భయంతో మౌనంగా టిఫిన్ చేశాక రాహుల్ టిఫిన్ చేస్తూ ఉంటే కదలకుండా కూర్చొని ఉంది. రాహుల్ టిఫిన్ చేశాక నువ్వు రెస్ట్ తీసుకోపో, నా రూమ్లోకి వెళ్ళి పరుపు మీద పడుకో, ఈ రోజుకి నువ్వు ఏ వర్క్ చేయనవసరం లేదు, బట్ రేపటి నుంచి యథావిధిగా నీ వర్క్ నువ్వే చేసుకోవాలి, ఎవరు నీ కోసం పని చేయరు అని సీరియస్గా చెప్పి స్వాతిని రూమ్కి వెళ్ళమన్నట్టు చూస్తే స్వాతి భయంగా సరే అన్నట్టు తల ఊపి రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంది, రూమ్లోకి రాహుల్ రాకూడదని. ఇక రాహుల్ పనంతా అయిపోగొట్టి ఫ్లోర్ కూడా క్లీన్ చేశాక తన నడుము పడిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటే అబ్బా, నడుమంతా నొప్పొచ్చేస్తుందిరా బాబు, ఈ ఆడవాళ్ళు ఎలా చేస్తారో ఏంటో ఈ పనులన్నీ, నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు వీళ్ళకి అని అనుకుంటూ డోర్ తీయటానికి ట్రై చేశాడు. కానీ అది లోపల నుంచి లాక్ చేసిందని అర్థమై కోపం ఒక్కసారిగా పొంగింది. అదే కోపంతో డోర్ని గట్టిగా కొట్టాడు డోర్ తీయమని. అటువైపు స్వాతి అప్పటి వరకు పోతుంది కాస్త రాహుల్ అరుపులకి ఉలిక్కిపడి లేచి భయంగా, నేను డోర్ తీయను రాహుల్, నువ్వు లోపలికి వస్తే మళ్ళీ ఏదో ఒకటి చేస్తావు, నిన్ను తట్టుకునే శక్తి ఇప్పుడు నా దగ్గర లేదు, నన్ను వదిలే రాహుల్ అని ఏడుస్తూ అంటే రాహుల్ చిరాగ్గా, ముందు డోర్ తీ, నిన్నేదైనా చేసే ఇంట్రెస్ట్ నాకు లేదని చెప్పా కదా, నిన్నేదో కోపంలో అలా జరిగిపోయింది, లేదంటే నీ మీద చెయ్యి ఇప్పుడు కాదు కదా జీవితాంతం వేసేవాడిని కాదు, డోర్ తీస్తావా లేదా స్పేర్ కీతో ఓపెన్ చేయమంటావా అని సీరియస్ అవ్వటంతో ఎలా అయినా లోపలికి వచ్చేదానికి డోర్ తీసి కొంచెమైనా కోపం తగ్గించచ్చు అనుకొని తనే వెళ్ళి డోర్ తీసింది స్వాతి. డోర్ తీయగానే ఎదురుగా రాహుల్ కోపంతో ఊగిపోతూ కనిపించగానే స్వాతి భయంగా, ఐఎమ్ సారీ రాహుల్, నువ్వు నిన్న చేసిన దానికి నేను తట్టుకోలేకపోతున్నాను, అందుకే భయంతో క్లోజ్ చేసుకున్నాను అని అంటే రాహుల్ విసుగ్గా స్వాతిని పక్కకి తోసేసి ఆ పరుపు మీద పడిపోయి నడుం పట్టేసింది నొక్కు అని అన్నాడు. హా అంటూ స్వాతి అయోమయంగా చూస్తుంటే ఏంటి వినిపించలేదా అని రాహుల్ గంభీరంగా అనటంతో స్వాతి కంగారుగా గబగబా వెళ్ళి రాహుల్ నడుము దగ్గర లైట్గా మసాజ్ చేస్తూ ఉంటే రాహుల్ రిలాక్స్ అవుతూ, నీ చేతుల్లో మంచి పట్టుంది స్వాతి, నీతో ఒక మసాజ్ సెంటర్ పెట్టిస్తే చాలు మనీ వస్తాయి, తెలుసా చాలా బాగా మసాజ్ చేస్తున్నావు, ఎక్కడ నేర్చుకున్నావు ఏంటి, మీ అమ్మ కానీ నేర్పించిందా అని వెటకారాలు ఆడుతూ ఉంటే స్వాతికి కోపం వచ్చి అరవబోయింది. కానీ నిన్నలా అరిచినందుకే తన జీవితం ఈరోజు జ్వరానికి, నీరసానికి మధ్య వేలాడబడిపోయిందని గుర్తుకు వచ్చి నోరు మూసుకొని సమాధానం చెప్పకుండా తన పని తాను చేసుకుంటూ ఉంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.